నాగర్ కర్నూల్లో మాదిగల హక్కులపై ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు గడమెత్తారు. బాబు జగజీవన్ రామ్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక డిమాండ్లు చేశారు. తెలంగాణలో అత్యధిక జనాభా మాదిగలదని కుల గణన నివేదిక స్పష్టం చేస్తోందని తెలిపారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కనీసం 10-11% రిజర్వేషన్ వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలలో సముచిత వాటా ఇవ్వాలని కోరారు. మాదిగల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. నేడు నార్కల్ జిల్లా కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ భవనంలో ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ముఖ్య సమావేశము. ఈరోజు ప్రధాన ఎజెండా ఏదైతే తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల జన సర్వే ప్రకారము ఇచ్చినటువంటి కులాల్లో తెలంగాణలో కేవలం సింగిల్ క్యాస్ట్గా ఉన్నటువంటి కులం ఉపకులము మాదిగల కులము దాదాపుగా 36 లక్షల పై చిలుపు ఉన్నటువంటి జనాభా. రెండో జనాభా అత్యధికంగా తెలంగాణలో బీసీలో ఉన్నటువంటి మోదిరాజుల కులంగా గుర్తించింది. అయితే ఇందులో ప్రధానంగా మేము మాట్లాడాల్సింది మరి ఎస్సీలో ఉన్నటువంటి 9 కులాల్లో జనాభాగా చూసుకుంటే మాదిగల అత్యధికంగా ఉన్నామని క్లియర్గా కనబడుతూ ఉన్నది. ఇంకా పూర్తిగా క్లియర్గా సర్వే చేయకపోవడం ఇంకా జనాభా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువగా మాత్రం ఉన్నదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు గతం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో అత్యధికంగా మాదిగల జనాభా ఎక్కువ ఉంటుందని ఎన్నోసార్లు చాలా సందర్భాలు చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి విషయము క్లియర్గా అర్థమైంది. కనుక ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే రిజర్వేషన్ పంచాలని 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసి ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసిందని గప్పాలు కొట్టుకుంటా ఉన్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణ చేసిన దాంట్లో మాదిగలకు రావాల్సినటువంటి వాటా 10-11% అయితే కేవలం 9% రిజర్వేషన్లు దక్కడం జరిగింది. అయితే మా ఎస్సీ ఉపకులంలో ఉన్నటువంటి మాలలు కేవలం 14% ఉన్నటువంటి వాళ్ళకు 5% అయితే 36 లక్షల పైన అంటే మాకన్నా ఇంకా సగం కన్నా సగం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి 5% అయితే మాకు జనాభా చూసుకున్నా 30 సగానికి సగం చూసుకున్న 10% అనుకున్నా ఇంకా 30 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి. అంటే 1% అంటే దాదాపు 11% రావాల్సినటువంటి రిజర్వేషన్ శాతము మరి 9%కి కుదించడం అనేది పూర్తిగా చాలా అన్యాయంగా పూర్తి అవుతూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా క్లియర్గా అర్థం చేసుకొని ఎస్సీ వర్గీకరణ మళ్ళీ మాదిగలకు ఉన్నటువంటి జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని చేస్తూ ఉన్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి నాటి నుండే నేటి వరకు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ దాంట్లో అన్యాయం జరిగిందని పూర్తిగా చెప్పడంతో పాటు క్లియర్గా ఆధారంతో చెప్పిన కనుక దాని విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం పునరాలోచన చేసి ఎస్సీ వర్గీకరణ సమన్వయం చేయాలని సామాజిక న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదే కులగణన చేసిన దాంట్లో మాదిగల జనాభా ఎక్కువ ఉన్నదని మరి అత్యధికంగా ఉన్నదని మరి అన్ని రంగాల్లో అత్యధికంగా ఉండటమే పాటు అన్ని రంగాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, సంక్షేమ పరంగా అన్ని రంగాల్లో జనాభా అంశం ప్రకారమే వర్గీకరణ కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు సమన్వయం చేసే దాంట్లో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి రావాల్సినటువంటి వాటా మాదిగలకు దక్కే విధంగా చూడాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే పూలే జయంతి శత జయంతి 2 సంవత్సరాల పాటుగా నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వహించిన దాంట్లో ప్రధానమైనటువంటి కమిటీలో మందకృష్ణ మాదిగ గారికి చోటు దక్కడము మేము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. కృతజ్ఞత భావం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు సుప్రీంకోర్టులో గెలవడం కోసం ఏదైతే ఆయన చొరవ చూపినటువంటి విధానం కావచ్చు, మాదిగలకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం విషయం కావచ్చు, ఇప్పుడు పూలే ఉత్సవ కమిటీలో మరి చోటు దక్కడం అనే విషయంలో పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఏ అన్యాయం పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పూర్తి ఆధారంతోనే మాట్లాడుకోవడానికి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు కూడా మొన్ననే బ్రాహ్మణుల విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గాల విషయంలో కావచ్చు, ఈ దేశంలో ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మందకృష్ణ మాదిగ గారు పూర్తి ఆధారంతోనే మాట్లాడడానికి సందర్భంగా మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే కంటే ముందు మీరు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడాల్సిన
సందర్భంగా గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు మీకు ఏదైతే భజన పార్టీలో ఉన్నటువంటి మాదిగల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఏదైతే ఉన్నారో వాళ్ళ విధానాన్ని నువ్వు నమ్ముకొని ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన మనీ నీవు గప్పలు కొట్టుకుంటే కాదు, ఎస్సీ వర్గీకరణ జరగాలంటే సామాజిక న్యాయము మాదిగలు ఉన్నటువంటి జనాభా దామర్శం ప్రకారమే వర్గీకరణ చేయాలని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. పూర్తి ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వము పూర్తి ఆధారాలతో లెక్కల ప్రకారమే నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే మాదిగలు అత్యధికంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా నీ వారసులు చేసి న్యాయం చేసినావా అన్యాయం చేసినావా మాదిగలకు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకొని రావాల్సినటువంటి వాట త్వరగానే వస్తే మా పిల్లలు ఏదైతే ఈ స్వతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాలని అనుకుంటూ ఉంటే 70 సంవత్సరాల రాజ్యాంగ ఫలాలు మరి వస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ దాంట్లో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసినటువంటి ఫలితంగా రావాల్సినటువంటి వాట ఇప్పటికైనా అన్యాయం చేసిన దాంట్లో పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి తీసుకొని మాకు రావాల్సినటువంటి వాట త్వరగా వచ్చే విధంగా చొరవ చూపాలని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముగిస్తాం.